సంవత్సరం బకాయి అంతా కూడా కట్టుమంటున్నాడు. ఒక్కొక్కరు 40,000 కట్టాలంటుండు. యాడికెళ్ళి కట్టాలి సార్ అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఇవాళ రజక సోదరులు వచ్చి మన నాయకుడు కేసీఆర్ గారితో మొరబెట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. నేను అసెంబ్లీలో కూడా అడిగిన రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, రుణమాఫీ అయిపోయింది అంటున్నావు, నేను అద్భుతాలు చేసినా అంటున్నావు, ఏ ఊరికి పోదామో పోదాం పా అని అడిగిన. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా, లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్లోని ఏ ఊరికి పోదామో పోదాం పా. ఏ ఒక్క ఊర్లోనైనా 100% రైతులకిన్న రుణమాఫీ అయింది అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా కనవడ వెళ్ళిపోతా అని చెప్పిన. ఈరోజు ఒక్క ఊళ్ళో కూడా చారానకు మించి రైతు రుణమాఫీ కాలే. రైతు బంధు రాదు, రైతు రుణమాఫీ జరగదు, భూములు మాత్రం గుంజుకుంటారు. అదాని కోసం, అల్లుని కోసం, ఫార్మా కంపెనీల కోసం పేదవాళ్ల భూములు. నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని, లగచర్ల భూములు గుంజుకుంటున్నప్పుడు, మాడబిడ్డలను గోసబుచ్చుకుంటున్నప్పుడు నేను అడిగిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే, ఫార్మా కంపెనీలు తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, కల్వకుర్తి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. నువ్వు అంటున్నావు కదా 20 లక్షలు ఇస్తా హకీంపేట రైతులకని.